ధర్మాన్ని పాటించాలి. రాజకీయాలలో చూస్తున్నాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అదేవిధంగా బలిజ సోదరులు దాదాపు 85% ఉన్న మాకు న్యాయం ఎక్కడ, అదేవిధంగా రాజ్యాధికారాలు ఎక్కడ అని నేను ప్రభుత్వాన్ని అదేవిధంగా ఇతర రాజకీయ పార్టీలను అధికార ప్రతిపక్ష పార్టీలను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడే మాకు తెలుసుకుంటున్నాం, పోరాడితే ఏముంది పోయేది మా యొక్క బానిస సంఖ్యలు తప్ప మాకు రాజ్యాధికారాలు కావాలి. రాజ్యాధికారాల్లో మేమెంతో మాకంత వాటా ఖచ్చితంగా కావాలి. రాబోయేటటువంటి స్థానిక ఎన్నికలలో ఖచ్చితంగా అనంతపురం నుంచి మొదలు పెడితే ఇక్కడ దాదాపు బలిజలు అయితేనేమి, ముస్లింలు అయితేనేమి, బీసీలు అయితేనేమి 90% దాకా ఉన్నా కానీ ఇంతవరకు ఎమ్మెల్యే సీట్లు కానీ అదేవిధంగా ఎంపీ సీట్లు కానీ పూర్తి స్థాయి మా వర్గాలకు దక్కకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇక రాబోయేటటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఆ రెండు వర్గాలు మాత్రమే కాకుండా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు అయితేనే రాబోయే కొత్త పార్టీలు అయితేనేమే ఖచ్చితంగా 85% వరకు ఉన్నటువంటి బహుజన వర్గాలకే ప్రాధాన్యత ఇవ్వాలి. రాబోయే రోజుల్లో ఐకమత్యాన్ని మేము పూర్తి స్థాయిగా చాటబోతున్నాము. ఎవరైతే మాకు ప్రాధాన్యత ఇస్తారో వారికే మేము గెలిపించుకుంటాం. మా హక్కులు కావాలి, జనాభా ప్రాతిపదికన సీట్లు ఇవ్వాలి. అది స్థానిక సంస్థలైనా ఎన్నికలైనా ఏదైనా సరే పదవులైనా సరే ప్రతి ఒక్క దాంట్లో మా ప్రాధాన్యత ఉండాలి. రాజ్యాంగాన్ని సవరించైనా సరే మైనార్టీలకు ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలి. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే రిజర్వేషన్లు అనుభవిస్తున్నారో సో హిందూ సోదరులు అయితేనేమి మరి ఎవరైతేనేమి వాళ్ళు మతాలలో లేరా, ఉన్నారు కదా. ఖచ్చితంగా మతం ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వము అనేటప్పుడు అందరూ మతాల్లో ఉన్నారు, రిజర్వేషన్లు పొందే వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ముస్లింలకు ఇంకా రాలేదు. 1950 ప్రకారం ఏదైతే చట్ట సవరణ చేసి ఖచ్చితంగా ముస్లింలకు కూడా రాజకీయాలలో ప్రాధాన్యత ఇవ్వాలి, రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వాలి, చట్టబద్ధంగా ఇవ్వాలని చెప్పి త్వరలో ఎస్సీ ఎస్టీ బీసీలు కలుపుకొని మేమెంతో మాకంతా అనే నినాదంతో మేము ముందుకెళ్తున్నాం. కాబట్టి ముస్లింలు ఎంతమంది ఉన్నారో వాళ్ళకంత వాటా ఖచ్చితంగా ఇవ్వాలి. అదేవిధంగా అనంతపురంలో బలిజ సోదరులకు ఖచ్చితంగా రాజకీయ ప్రాధాన్యత, బీసీ సోదరులకు రాజకీయ ప్రాధాన్యత, దళితులకు రాజకీయ ప్రాధాన్యత రావాలని చెప్పి మరొకసారి డిమాండ్ చేస్తూ ఈ రోజు మాసినేని గ్రాంట్స్ నందు బహుజన వర్గాల వారు ఏదైతే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో మేము మా వాటా కోసం ఒక వేదికగా ఏర్పాటై త్వరలో సో అనంతపురంలో పెద్ద బహిరంగ సభను ఒక చేతలు పెట్టాము. దానికి అందరూ సహకరించాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కలిసి మా హక్కుల కోసం గర్జించే ఆ సభ పేరు కూడా తొందరలో ఇక 2 పర్యాయాలు కలిసి మీటింగ్ లో చర్చించి అనంతపురం ఒక పేరును నామకరణం చేసి ఆ యొక్క డయాస్ మీద మేము నడుస్తామని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా రాజకీయ పార్టీలకు కోరేది ఒకటి, మాకు మా హక్కు కావాలి, దయచేసి ఇవ్వండి. లేకపోతే మేము ఈసారి రాబోయేటటువంటి ఎన్నికలలో మీకు ఓడించి తీరుతాం. మా హక్కులు మేము సాధించుకుంటాం రాజ్యాంగబద్ధంగా. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత వర్ధిల్లాలంటూ అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి, నాతో పాటు మీరు ఉండాలి. జై భారత్.